హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో నేను శనగపిండితో మన ఆంధ్ర స్టైల్ స్పెషల్ పచ్చిమిరపకాయ బజ్జీ చేసి చూపించబోతున్నాను. అది కూడా మసాలా మిర్చి బజ్జీ అన్నమాట. ఇది విజయవాడలో అయితే చాలా ఫేమస్. అక్కడ ఉన్న వాళ్ళైతే ఇది రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకొని లేదంటే బయట నుంచి తెచ్చుకొని టేస్ట్ చేస్తారు. చాలా ఎమ్మీ ఉంటది. ఎవరైనా ఒకసారి ట్రావెల్ చేసి ఆల్రెడీ ఇది టేస్ట్ చేసి ఉండుంటే గనక ఆ టేస్ట్ మర్చిపోలేరు లైఫ్ లాంగ్. అలాగే ఇది ఇన్ కేస్ మీరు విజయవాడ వాళ్ళు కాదు, అక్కడ టేస్ట్ చేయలేరు అంటే కనుక డెఫినెట్ గా మీరు ట్రై చేసి ఇంట్లో చేసుకోవాల్సిన రెసిపీ అన్నమాట. ట్రై చేసి చూడాలి. సో ఈ వీడియోలో అదేంటి ప్రొసీజర్ అనేది మొత్తం చూపించేస్తాను నేను. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ ని ఫాలో అవుతున్న వాళ్ళైతే కనుక వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఇన్ కేస్ నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను బేసన్ ఇక్కడ ఒక 2.5 కప్స్ వరకు తీసుకున్నాను. దాన్ని ఇలాగా జల్లెడ పడుతున్నాను. సో మనం డస్ట్ కానీ ఏమైనా ఒక్కొక్కసారి పురుగులు కూడా వస్తాయి కదా బయట నుంచి తెచ్చిన శనగపిండిలో, అందుకోసం జల్లించుకొని మనం ఫైన్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు జల్లించేసి దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో నుంచి నేను ఒక 1/2 కప్ వరకు నేను పక్కన పెడుతున్నాను ఒక బౌల్లోకి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయ బజ్జీ వేసేటప్పుడు వాము పెట్టి చేస్తాం కదా, సో దానికోసం నేను ఇక్కడ 1/2 కప్ శనగపిండి పక్కకు తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు వాము, అలాగే లైట్ గా సాల్ట్ టేస్ట్ కి సరిపడినంత వేసుకొని దీనిలో లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని మనము స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరీ జారుగా కాకుండా కొంచెం పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది. దీనిలో నేను సరిపడినంత వాటర్ యాడ్ చేసి ఇట్లాగా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మెయిన్ బ్యాటర్ కూడా రెడీ చేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసి బ్యాటర్ కోసం మనం ఇక్కడ మిగిలిన శనగపిండి ఏదైతే జల్లించుకొని పక్కన ఉంచుకున్నామో దానిలో కొంచెం సాల్ట్ టేస్ట్ కి తగ్గట్లు, అలాగే వాము కూడా వేస్తున్నాను నేను ఇక్కడ కూడా. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నా నేను. మిరపకాయలు ఎక్కువ కారం ఉండేవి అలాగే మీరు గింజ ఉంచుతారు అంటే కనుక కారం అవాయిడ్ చేసేయచ్చు. నేనైతే మిరపకాయల్ని కట్ చేసి గింజ తీసేసి దాని బదులు వాము పెడతాను. సో అందుకోసమని నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను. సో మీరు కస్టమైజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో నేను తగినంత వాటర్ యాడ్ చేసి బ్యాటర్ ని తయారు చేస్తున్నాను. మరి ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఎట్ ఏ టైమ్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ సెమీ లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం కొంచెంగా నేను యాడ్ చేస్తున్నాను కదా వాటర్, అట్లా చూసి యాడ్ చేసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా మిర్చి బజ్జీ గురించి ఆల్రెడీ మీకు తెలుసుంటే కనుక, ఒకవేళ ఆల్రెడీ టేస్ట్ చేస్తుంటే కనుక ఎక్కడ టేస్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఉండలు లేకుండా మనం నీట్ గా కలుపుకొని ఇప్పుడు చూడండి ఇట్లా రెడీ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మిరపకాయలను కట్ చేసేసుకుందాము. నేను ఇక్కడ మాకు యుఎస్ లో అయితే ఇట్లాంటి మిరపకాయలు దొరుకుతున్నాయి అన్నమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఫుల్ గా బజ్జీలాగా చేయలేం కాబట్టి నేను దీన్ని 4-5 పోర్షన్స్ గా డివైడ్ చేసి చేస్తున్నాను. సో ఇక్కడ వీటిని నీట్ గా కడిగేసి ఒక క్లాత్ తో తుడిచేసుకొని కట్ చేయడం చూపిస్తున్నాను. మెయిన్ గా ఇట్లాగా ఒక చీలకి పెట్టుకొని అక్కడి నుంచి దీన్ని ఒక 3-4 పార్ట్స్ కింద నేను డివైడ్ చేస్తున్నాను. మీరు మిరపకాయ సైజ్ ని బట్టి ఇలాగా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా గింజలు ఎక్కువ ఉన్న పార్ట్ ని కూడా నేను మొదల్ని కూడా తీసేసి వాటిని మళ్ళీ పార్టిషన్ చేస్తున్నాను ఇట్లాగా. అలాగే గింజలన్నీ కూడా తీసేస్తున్నాను. సో ప్రతి మిరపకాయ ఇలాగే కట్ చేసేసుకొని గింజలు ఉన్న పోర్షన్ మొత్తం సెపరేట్ చేసేస్తున్నాను. ఇలాగే అన్ని మిరపకాయల్ని కట్ చేసేసుకొని గింజ సెపరేట్ చేసి పక్కన పెడుతున్నాను నేను. దీనిలో ఇప్పుడు మనం వాము పెట్టుకోవాలి. చూడండి ఈ మిరపకాయల్లోకి మనం వాము ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో దాన్ని కొంచెం కొంచెంగా ఇలా అప్లై చేసుకోవాలి మొత్తానికి పట్టేలాగా. మరి ఎక్కువ కాకుండా జస్ట్ ఒక లేయర్ అప్లై అయ్యేలాగా మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుంది మిరపకాయ బజ్జీకి. ఈ వామ్ అనేది మనకి అజీర్తి కూడా చేయకుండా హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటికీ అప్లై చేసి వీటిని పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెడుతున్నాను వీటిని ఫ్రై చేసుకోవడానికి. బ్యాటర్ కూడా రెడీగా ఉంది కదా, సో బ్యాటర్ రెడీగా పెట్టుకొని పక్కన మిరపకాయలను కూడా కట్ చేసి వామ్ పెట్టుకొని రెడీ చేసుకున్నాము. సో అలాగే కడాయిలో ఆయిల్ పోసి వేడి చేస్తున్నాను. అది మరిగే లోపు ఇప్పుడు నేను లైట్ గా తినే సోడా అంటే బేకింగ్ సోడా వేస్తున్నాను. జస్ట్ ఒక చిటికెడే వేసి కలుపుతున్నాను. బ్యాటర్ నాకు ఇక్కడ కొంచెం లూజ్ అయినట్లు అనిపించింది, బట్ మీరైతే వాటర్ లెవెల్ చెక్ చేసి వేసుకోండి. అట్లాగే
ఫింగర్ తో ఇలా మనం పిండిని లేపుతుంటే గనక చక్కగా ఫింగర్ కి కోట్ అయ్యేలా ఉంటే గనక మనకి మిరపకాయ బజ్జీలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ ఇక్కడ చక్కగా వేడైపోయింది. సో నేను ఇప్పుడు మిరపకాయని ఇట్లాగా పిండిలో ముంచి చక్కగా కోట్ అయ్యేలాగా అటు ఇటు ఈవెన్ గా చెక్ చేసుకొని ఆయిల్లో వదులుతున్నాను. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకొని వేసుకోవాలి ఫుల్ గా వేడెక్కాక. సో ఆయిల్ హీట్ అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో ఇలా చక్కగా కోట్ అయిన తర్వాత మిరపకాయని నేను వేసేస్తున్నాను ఆయిల్లో. చక్కగానే కోట్ అయింది. లూజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా పిండి జారుతుందే తప్ప మిరపకాయకి బాగానే కోట్ అవుతుంది పిండి అనేది. సో ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ ఇలా అన్ని మిరపకాయలని చక్కగా వదులుకొని ఆయిల్ కి తగ్గట్లు నేను ఇక్కడ ఒక 5-6 మాత్రమే వేస్తున్నాను. ఎక్కువ వేసినా మళ్ళీ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో మనం కడాయిలో వేసుకున్న ఆయిల్ కి తగ్గట్లు మిరపకాయలను కూడా వదులుకోవాలి. చూడండి ఇట్లాగా లైట్ బ్రౌన్ అయిన తర్వాత నేను వీటిని టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసేస్తున్నాను. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ వస్తే కనుక అది కూడా టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత నేను అన్ని మిరపకాయ బజ్జీల్ని కూడా ఇట్లా తీసేసి పక్కన పెడుతున్నాను. సో ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం మసాలా మిర్చి బజ్జీ రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఇలాగైనా తినేసేయచ్చు. మా ఇంట్లో అయితే పిల్లలు ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ చేసేసారు. సో మిగిలిన వాటిలో నేను మసాలా పెట్టి ఇస్తున్నాను అనమాట ఇప్పుడు. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఈవెన్ క్యారెట్ తురుము నేను వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. బట్ చాలా మంచిగా వస్తుంది టేస్ట్ అనేది. లైట్ గా ఉప్పు కారం చల్లేసుకొని పైనుంచి నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ మాత్రం యమ్మీ ఉంటుంది అనమాట. వర్షాకాలంలో అయితే పర్ఫెక్ట్ ఐటమ్ ఈవినింగ్ స్నాక్ కింద. మా ఫ్యామిలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు కూడా నచ్చే ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. వీడియో నచ్చింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లాగే మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.